ఈరోజు మేము ముందరికి రావడం కారణం ఏంటంటే మా మేడం 24వ తేదీ నాకు శాలరీ ఇవ్వాల్సింది. అలాంటిది 25 దాటింది, 26 దాటుతుంది, ఇంకా శాలరీ ఇవ్వలేదు మాట. ఈ రోజు ఇస్తే మేబీ రాత్రికి ఏమన్నా శాలరీ ఇవ్వచ్చు నాకైతే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉండండి, షర్ట్ టీ షర్ట్ వేసుకొని వస్తా. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. అయ్యేం పనులు లేవు బ్రో, వస్తున్నా, పాయింట్కే వస్తున్నా. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి కోవిడ్ వాళ్ళు కొందరికైతే చలికోటు, బూట్లు, సాక్స్లు అన్నీ తీపిస్తారనమాట. అలాగే మా మేడం కూడా నాకు కొన్ని ఐటమ్స్ తీపిచ్చింది. అయ్యే బూట్లు అంట, సాక్స్లు అంట, అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను నాకేమేమి తీపిచ్చిందో. వెయిట్ అండ్ సీ. ముందుగా మా మేడం ఈ షూస్ అయితే తీపిచ్చింది. మా మేడం అయితే తీపిలేదు. నీకు ఏ కావాలన్నా తీసుకొని అవి నేను డబ్బులు కడతా అని చెప్పింది. వేరే జత షూస్ చూసా కానీ అవి నాకు అంత అనిపించలా. ఇవి బాగా నచ్చినాయి, అందుకని ఇవి తీసుకున్నా. ఒకసారి ఎలా ఉన్నాయి కింద కామెంట్లో మీరు కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక షెంటు బాటిల్ అనమాట, ఒక షెంటు బాటిల్ తీపించింది. నాకు ఆల్రెడీ ఉన్నది మేడం, నాకేం వద్దని చెప్పినా కానీ మేడం వెనకన్నా లేదు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని షెంటు బాటిల్ అయితే తీపించింది. వాళ్ళు ప్రేమగా ఇచ్చానంటప్పుడు మనం ఎందుకు వద్దనాలి చెప్పండి. వీడికి ఒక పాయింట్ అయిపోయిందా. తర్వాత మా మేడం వాళ్ళ అక్క నిన్న షాపింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఈ కర్చీపు చెమట పట్టినప్పుడు కర్చీప్ తీసుకొని తుడుచుకొని అవిను అని ఒక కర్చీప్ అయితే తీసింది. నేను ఫస్ట్ ఈ చిన్నది చూసి కారు కడిగేదానికేమో అనుకున్నా, ఎందుకంటే ఎక్కువ ఇలాంటి గుడ్డలతోనే కారు అయితే కడుగుతాం. తర్వాత సాక్సులు, ఈ సాక్సులు అయితే తీపిచ్చింది. ఇక్కడ చలికాలానికి ఎక్కువ చలి పెడుతుంది కాబట్టి కాళ్ళు తట్టుకోలేవు, అందుకని 24 గంటలు మామూలు చెప్పుల పైకైనా సాక్సులు వేసుకోవాలి, అందుకని సాక్సులు అయితే తీపిచ్చింది. అలాగే మా మేడం వాళ్ళ అమ్మ కూడా నాకు సాక్సులు అయితే తీపిచ్చింది. ఎందుకంటే మా మేడం వాళ్ళ అమ్మకి ఎప్పుడు నేను పని చేసేదానికి వెళ్ళినా కూడా, డ్యూటీకి వెళ్ళినా కూడా మా మేడం డబ్బులు ఏదో ఒకటి ఇచ్చేది ప్రతిసారి. పాప ముసిలిది మంచిది, ఐ లవ్ దట్ మేడం. ఈ సాక్సులు అయితే తీపిచ్చింది మొత్తం. ఇంకేంటంటే సలుకోట ఒకటి తీపిలా, సలుకోట కూడా తీపిచ్చా అన్నారు కానీ అక్కడ ఆ సలుకోట్లు నా సైజులు లేక సర్రని మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాం. మేబీ ఇంకొకసారి ఏమైనా తీపి పోవచ్చు, మన చేతులు అయితే లేదు. అన్న మాత్రం ఇప్పుడే డ్యూటీకి పోయి వచ్చాడు అనమాట. కింద అన్నం పెడుతున్నా రా అని ఫోన్ చేశాడు. దివాన్లో కూర్చొని తిందాం. నాకు తెలిసి 3 నెలల్లో నేను వచ్చి దివాన్లో కూర్చొని అన్నం తినలేదనమాట. మేబీ ఒకసారి తినే ఇది రెండోసారి దివాన్లో కూర్చొని తిన్నాం. ఎందుకంటే కింద కోవిడ్ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి నాకైతే అసలు అయితే దివాన్లో కూర్చొని అన్నం తినాలంటే. దివాన్లో కూర్చొని అన్నం తినేదానికి అసలు ఎందుకు నాయన అని అడుగుతున్నాడు మా రూమ్లో ఉన్న మనిషి. ఇప్పుడే కూర్చున్నాం అనమాట తినేదానికి. డ్యూటీకి పోవాలంట, బిన్నా తినేసి వెళ్ళిపోవాలంట ఆ మనిషి. నన్ను ఎచ్చలు అంటున్నాడు, ఆ మనిషి ఎచ్చలు పడుతున్నాడు. ఇప్పుడే భోజనం అయితే తినేసి ఇంకా మా మేడం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు డ్యూటీలు చెప్తారో లేకపోతే అక్కడే దివానీలో కూర్చుంటారు అనమాట. ఆ దివానీలో అయితే ఎవ్వరు అసలు ఉండరు. ఇంక సింగిల్గా ఏమన్నా వాచింగ్ మూవీ, కొత్త సినిమాలు ఏమన్నా వస్తే అవి చూస్తా కూర్చోవాలా. ఈ చలికాలంలో బండి కూల్ అయిపోతుంది. అప్పుడు మనం స్టార్ట్ చేసిన వెంటనే అదే డ్రైవింగ్ మోడ్ గేర్ వేసుకొని మనం వెళ్ళిపోకూడదు అనమాట. స్టార్టింగ్లో అట్టే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆడాన్ని దొరుకుని అయితే డ్యూటీకి అయితే వచ్చిన. డ్యూటీకి వస్తే దుమ్ము చూడు, పార్కింగ్ చేసే స్థలం లేక లారీలు పార్కింగ్ చేసే దగ్గరికి వచ్చిన. ఈరోజు మేడం డ్యూటీకి నైట్ డ్యూటీ దొరుకుని ఫర్వాని అని వచ్చింది. వాళ్ళ అక్క ఆమె మా మేడం అనమాట. మొత్తం లారీల మధ్యలో పార్కింగ్ చేసిన, పార్కింగే లేదు. ఒక పక్క భయం పడుతుంది పార్కింగ్ దొరకకపోతే, కార్లో ఏడ కూర్చోవాల్సి వస్తుందో అని చెప్పి ఈ లోపలికైతే పోయారు. నేనైతే బ్యాక్ సైడ్ పెట్టుకున్నా. చూశారు కదా పెద్ద పెద్ద లారీలు, ఇవి నీళ్ళ బోర్లు వేసేవో లేకపోతే పెట్రోల్ డీజిల్ తీసేదో నాకైతే అర్థం కావడం లేదు. బయట అయితే చలి ఇరగ తీసేస్తుంది. బయటకి పోయి తిరిగినాం అనుకో అంత ఓపిక లేదు, ఎందుకంటే తిరిగి మళ్ళీ ఇక్కడ దాకే రావాలి కారు దాకా. నేను అది కాక సలుకోట అయితే తెచ్చుకోవాలా. అందుకని కార్లో కూర్చొని మనశ్శాంతిగా ఉండిపోయినా. మేడం ఫోన్ కొట్టినప్పుడు వెళ్ళాలి. వాళ్ళు ఏమో అటువైపు ఉన్నారు, నేనేమైతే ఇటువైపు ఉండా. నాకు ముందుగానే ఇక్కడ రూట్లు తెలియదు. ఎట్టగట్ట చేద్దాం, వచ్చినప్పుడు తప్పదు కదా. కానీ రమ్మన్నారు కానీ ఇంకా రాలేతున్నారు. గొర్రెల నేరుగా బండి వేసుకొని పోతున్నాం. అంతకు మించి మనకేమీ కానీ తెలియదు, డొల్ల మనం అంతా. ఇప్పుడే మా మేడం వాళ్ళు కేఎఫ్సీ తిన్న అయితే పోయినారు. నన్ను కూడా పిలిచారు, నీకేం కావాలో చెప్పుని. నాకైతే వద్దులే మేడం అని చెప్పిన, ఎందుకంటే ఒక్కోసారి తిన్న బుద్ధి పుట్టదు నాకు ఎప్పుడంటే అప్పుడు. అందుకని నేను మొహమాటం లేకుండా నాకైతే వద్దని చెప్తా. వాళ్ళు అయితే లెక్క మిగిలింది అనుకుంటారు. ఇది మాత్రం 100% రైట్ అనమాట. వచ్చేటప్పుడు మేడం ఒక రొంత ఐస్ క్రీమ్ తెచ్చిచ్చింది అనమాట, చిన్న డబ్బా. తినవిను నీకోసమే తెచ్చినా అని ఎత్తితే మేడం వచ్చే యూట్యూబర్ అని పిలుస్తుంది. నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నానని చెప్పి.
ఇది మా ముసలిదాని వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు. మా ముసలిదాని ఇల్లు ఇదే అనమాట. ఈ లక్క చెల్లెళ్ళంతా ఈడికొచ్చి ప్రతిరోజు కూర్చొని ముసలాంతో మాట్లాడి ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. నైట్ 12 గంటలప్పుడు మా కోవేటు పిల్లలకి ఏదో పని ఉన్నదని నేను రూమ్కి వెళ్తా ఉంటే వద్దని చెప్పి మళ్ళీ ఇక్కడ దొరుకుని ఈ మాల్ అయితే మా ఇంటి వెనకలే ఉంటుంది. ఈ పాల్ మాల్ మాల్ పేరు, కానీ వీళ్ళు మాత్రం నక్లా అని పిలుచుకుంటారు దీన్ని. దోహవాళ్ళు మొత్తం మా పిల్లలు ఏమైనా బర్గర్ తినేదానికి వచ్చారనుకుని, కానీ ఈ టైం ఇప్పుడు మాత్రం మొబైల్ షాపులు లెగుతున్నారు. ఎందుకంటే ఏదో తీసుకునేది ఒక టైము పద్ధతి ఏమే కానీ ఉండవు వీళ్ళకైతే. కార్ అయితే పార్కింగ్ చేసి వచ్చా అనమాట. ఆడ కార్ అయితే పార్కింగ్ చేసి వచ్చి ఇప్పుడే దిగినాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ 12-17 అవుతుంది. అప్పుడే చూడండి చెత్తేసే బుట్టది కూడా. ఓకే, ఈరోజు కరెక్ట్గా రూమ్కి వచ్చేసరికి 12:30 అయితే అయింది. మనకైతే ఇప్పుడు ఈ అన్నం అయితే పెట్టినాడు అనమాట. అన్నం తింటా మనం అయితే ఇప్పుడు మాట్లాడదు. ఏది 27 తారీఖు కూడా వచ్చేసింది. జీతం అయితే ఇలా మా మేడం 26, 25, 24 లోపల ఇచ్చింది. టిప్ ఏమో లేట్ చేసేసింది. సరే ఇంక ఇచ్చినప్పుడే తీసుకుందాం, ఏమన్నా చెప్పండి. డ్యూటీ యాప్ చేసుకొని వచ్చి తినేదానికి అయితే పెట్టినాం అనమాట. మా రూమ్లో మంచి తినేసి చంబల మూవీ అయితే చూస్తున్నాడు. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా భలే ఉన్నదంట. అదైతే వాచ్ చూస్తున్నాడు. మనమంతా మూవీ రూల్స్ బ్యాచ్ అనుకో.